నవమి శుభాకాంక్షలు. ఉగాది అయినప్పటికీ, శ్రీరామనవమి అయినప్పటికీ మనం అందరం ఇక్కడ కలవడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే ఇవన్నీ కూడా ధార్మికంగా మొదలై చివరికి ఆధ్యాత్మికానికే తీసుకెళ్ళాలి. అదే సనాతన ధర్మంలో ఉన్న గొప్పదనం. సో ఇవాళ మనము ఈ ద మదర్ చాప్టర్లో 5వ టాక్లో ఉన్నాము. చాప్టర్ 2కి వచ్చాం మనము. ఈ గ్రంథం గురించి మరొకసారి బ్రీఫ్గా చెప్పాలంటే, పూర్ణయోగములో ఈ గ్రంథము యొక్క విశిష్టత చాలా ఎక్కువ. ఎందరో సాధకులు, ఎందరో పెద్దవాళ్ళు కూడా ఈ గ్రంథం గురించి ఎన్నో విషయాలు మనకు అందించారు. అలాగే ఎంపీ పండిట్ గారు ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్ణయోగంలో ఒక ఉపనిషత్తు లాంటి పుస్తకము. చిన్న గ్రంథం అయినప్పటికీ కూడా పూర్ణయోగము గురించి మనకి కావలసిన పూర్తి తత్వము, యోగము కూడా దీంట్లో అందించబడినవి అని వారు చెప్పారు మనకి. సో మనము ఆ గ్రంథాన్ని ఒక్కొక్క అధ్యాయము నిదానంగా, డీటెయిల్డ్గా మనము స్వాధ్యాయం చేసుకుంటున్నాము. ఈ 2వ అధ్యాయము పేరు ఆస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్ అంటాం మనం సాధారణంగా. ఈ అధ్యాయానికి వేరు పేర్లు అంటూ లేవు, కానీ ఆ దాంట్లో ఉన్న మాటల్ని బట్టి, దాంట్లో విశదీకరించిన స్పెసిఫిక్ అంశాలని బట్టి ఆస్పిరేషన్, రిజెక్షన్ అండ్ సరెండర్, ఆకాంక్ష, తిరస్కరణ, ఆత్మసమర్పణ, ఇది మనము ఈ అధ్యాయం గురించి చెప్పుకోవచ్చు. మనము ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోవడం మనకి మంచిది. ఏమిటి అంటే, కొన్నిసార్లు ఈ అంశాలు మనం ఒకసారి విన్నాం కదా అనుకుంటాం, కానీ ఇవి మళ్ళీ సాధన చేయవలసినటువంటి అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్ తీసుకుంటే కనుక ఈ గ్రంథంలో మనం డీటెయిల్డ్గా ఈ అధ్యాయంలో మనం చూస్తాము. ఆ ఆస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్ మనకి తెలుసు కదా అనుకుంటాము, కానీ అది నెమ్మదిగా మన పొరలన్నీ దాటుకుని లోపల దాకా వెళ్ళాలి. ఫిజికల్, వైటల్, మెంటల్ మూడిట్లోకి వెళ్ళాలి ఆస్పిరేషన్ అనేది. అలాగే రిజెక్షన్ కూడా ఫిజికల్, వైటల్, మెంటల్, ఇలాగ మనం ఒక్కొక్క అంశాన్ని తీసుకుని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే దీంట్లో ఎంతో సాధన ఇంకా మిగిలి ఉంది అనే అభిప్రాయం మనకు కలుగుతుంది. సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. లెటర్స్ ఆన్ యోగాలో శ్రీ అరవిందుల వారు ఒక చోట రాస్తారు, ఇట్ ఈస్ క్వైట్ ట్రూ దట్ ఆస్పిరేషన్, rejection and the remembrance of the mother and surrender to her and union with her consciousness are the main means of sadhana. Akanksha, tiraskarana, శ్రీమాత స్మరణ, ఆమెకు ఆత్మ సమర్పణ చేయటము, ఆమె చైతన్యముతో ఏకమవ్వడము, ఈ ప్రయత్నాలు మన మార్గంలో ప్రధాన సాధనా మార్గాలు, ప్రధాన సాధనా పద్ధతులు అని చెప్తున్నారు ఆయన. సో ఈ సెంటెన్స్ లెటర్స్ ఆన్ యోగాలో ఇండివిజువల్గా ఒక సాధక్కి రాసింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ అంశాలన్నీ ఈ చాప్టర్లో వస్తాయి అన్నమాట. In all that is done in the universe, the divine through his Shakti is behind all action. But he is veiled by his Yogamaya and works through the ego of the Jiva in the lower nature. ఈ ప్రపంచంలో అన్ని కార్యాల వెనుక దైవము తన శక్తితో పనిచేస్తూ ఉంటాడు. కానీ ఆ దైవిక శక్తి యోగమాయ చేత కప్పబడి నిమ్న ప్రకృతిలో
జీవుడి అహంకారం ద్వారా పనిచేస్తుంది. ఇక్కడ వాడిన పదజాలం ఏదైతే ఉందో ఇది మీరు శ్రీ అరవిందుల రచనలను చూస్తే అది కొద్దిగా అరుదుగా కనపడుతుంది, ఎక్కువ కనపడదు. ఈయన వాడిన శబ్దాలు ఇక్కడ వర్డ్స్ చూడండి. ద డివైన్ త్రూ హిజ్ శక్తి is behind all action, but he is veiled by his yogamaya and works through the ego of the jiva. ఈ జీవుడు యోగమాయ ఇలాంటి పదాలు నార్మల్గా వేదాంతానికి సంబంధించినవి. ఇక్కడ మన మార్గంలో ఎక్కువ కనపడవు. మీ లెటర్స్ ఆన్ యోగా చూసినా, లైఫ్ డివైన్ చూసినా దీంట్లో అంత కామన్గా ఆయన వాడరు. కానీ ఇక్కడ కొద్దిగా శ్రీ అరవిందుల వారు ఇక్కడ వేదాంత పదజాలం వాడుతున్నారు. అలా అని ఎక్కువ కనబడట్లేదు అంటే అర్థం శ్రీ అరవిందుల వారు వేదాంతానికి వ్యతిరేకమా అని కానే కాదు. ఎందుకంటే ఆయన రాయడము సింథసిస్ ఆఫ్ యోగాలో ఆయన రాస్తారు, ఇంటెగ్రల్ యోగా కంబైన్స్ ద మెథడ్ ఆఫ్ వేదాంత విత్ ద ఎయిమ్ ఆఫ్ తంత్ర. శ్రీ అరవిందో సేస్ దట్ ఇంటెగ్రల్ యోగా, పూర్ణయోగం ఏదైతే ఉందో ఇది వేదాంత సారాన్ని తంత్రము యొక్క, వేదాంత మార్గాన్ని తంత్రము యొక్క ధ్యేయాన్ని కలుపుతున్నాయి అని చెప్తారు. ఏంటి అంటే వేదాంతంలో వివేకము, విచారణ, వైరాగ్యము ఇలాంటివన్నీ చాలా ముఖ్యం మనకి. అవి మన మార్గంలో కూడా ఉండాలి అని ఆయన చెప్తున్నారు. మనం కూడా ఒక రకంగా వైరాగ్యం అంతరంగంగా మనం పెంపొందించుకోవాలి, విచారణ ఉండాలి. ఇవన్నీ వేదాంతంలో చెప్పేవన్నీ కూడా మన మార్గంలో కూడా వర్తిస్తాయి. కాకపోతే ఎక్కడ ఆయన తంత్రంతో ఆ ధ్యేయము ధ్యేయం అనేది తాంత్రికము అని ఎందుకంటారంటే వేదాంతం యొక్క ధ్యేయం ఏమిటి అంటే ఈ ప్రపంచాన్ని నువ్వు మాయగా భావించి ఈ ప్రపంచాన్ని వదిలేసేయి, వెనుతిరుగు అంటారు. అది ఒప్పుకోరు శ్రీ అరవిందులు వారు. అందుకని he doesn't say it is the aim of Vedanta. Aim of Vedanta is the rejection of the world. బట్ శ్రీ అరవిందో సేస్ ఈ విశ్వ ప్రకృతిని ఏదైతే ఉందో దాంట్లోకి దైవ చైతన్యాన్ని దింపి ఈ మాయని మనం పారద్రోలి నెమ్మదిగా ఈశావాస్యం ఇదం సర్వం అనే సత్యాన్ని మనం ప్రకటించాలి మన జీవితం ద్వారా. ఇది దైవము, ఈ ప్రకృతి కూడా దైవం, ఇది మాయా అని వదిలిపెట్టరు. సో మనకి కమింగ్ బ్యాక్ టు దిస్ సబ్జెక్ట్, హీ సేస్ the divine through his shakti is behind all action, but he is veiled by the yogamaya and works through the ego of the jiva in the lower nature. First, let us take up the divine through his shakti. దైవము తన శక్తితో ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఇక్కడ ఎంపీ పండిట్ గారు ఏమంటారంటే ఈ శక్తి అనే పదాన్ని ఇక్కడ ఆయన విశదీకరించి అంటారు. శక్తి అంటే ఇక్కడ చిత్ శక్తి. చిత్ శక్తి అంటే చైతన్యము శక్తిగా ఉండటము. దైవిక శక్తి అంటే దైవిక చైతన్యము శక్తి రూపంగా ఉండటము. చైతన్యం అలాగే జ్ఞానంగా లేక ప్రకాశంగా కూడా ఉండవచ్చు. సో ఇక్కడ మెయిన్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ద శక్తి యాజ్ కాన్షియస్నెస్ ఫోర్స్. దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ దిస్ ఎంటైర్ యూనివర్స్ రన్. That is what Sri Aurobindo is saying, that the divine through his Shakti, consciousness force, Chit Shakti, is behind all action. And that applies to us also. Only Vishwa Prakriti ante mana పంచభూతాలనే కాదు, మనము కూడా ఈ విశ్వ ప్రకృతిలో ఒక భాగమే. మనలో ఎలాగైతే చైతన్యం ఇమిడి ఉందో, ఎలాగైతే మనము చైతన్య స్వరూపులమో, ఎలాగైతే మనము మన జీవితంలో జరిగే వాటిని మన చైతన్యంతో లెఫ్ట్ రైట్ ముందుకి వెనక్కి చేస్తున్నామో విశ్వ ప్రకృతి కూడా అలాగే చిత్శక్తి ద్వారా పనిచేస్తుంది అంటున్నారు. ఇంకో చోట శ్రీ అరవిందులు వారు అంటారు, మనకి భౌతికంగా మిగతా ప్రపంచంలో చెట్లల్లో వాటిల్లో ఆ చైతన్య శక్తి కనపడకపోవచ్చు, కానీ అక్కడ కూడా చైతన్య శక్తి ఇమిడి ఉంది అని ఆయన క్లియర్గా చెప్పారు మనకి. సో ఇట్ ఈస్ ద చిత్ శక్తి బిహైండ్ ఆల్ యాక్షన్. And then he says it is veiled by his yogamaya. ఇక్కడ కొద్దిగా మనము 2-3 విషయాలు మాయా గురించి చెప్పుకుందాము. ఒకటి, one of the definitions of maya is very interesting. It says maya is that which allows you to measure. Maya is that which allows you to measure.
అదేంటండి మెజర్ ఏంటండి, మనం మాయతో ఏం కొలతలు కొలుస్తున్నాం అనుకుంటాం మనం. The real consciousness of this world is infinite and eternal. నిజమైన చైతన్య స్వరూపం ఏదైతే ఉందో దానికి there is no measurement. It is infinite, అనంతం. కానీ అనంతాన్ని బ్రేక్ డౌన్ చేసి స్మాల్ యూనిట్స్లో మెజర్ చేసేది మాయ. వాట్ ఈస్ టైమ్? వీ మెజర్ అవర్ లైఫ్ త్రూ టైమ్, బట్ వాట్ ఈస్ టైమ్? Time is a unit invented by mankind to get an idea of what is going on around him. At one level of consciousness, there is no time. There is just world. It is going on and on. It was there for thousands of years. It is there for thousands of years. We are there for 60 years and we measure everything with reference to that. A day is broken down 24 గంటలు, దాంట్లో మళ్ళీ 60 నిమిషాలు. ఇవన్నీ కూడా మనిషి విభజించాడు. ఆ విభజనని ఎక్కడికి వచ్చామంటే మాయలోకి వచ్చాం. అలాగే ఇన్ఫినిట్ని మనము వి బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ స్మాలర్ అండ్ స్మాలర్ యూనిట్స్. ఈ మెజర్మెంట్స్ ఎప్పుడైతే వస్తాయో దాని నుంచి ద రామిఫికేషన్స్, మిగతా పర్యవసానాలు ఏమిటి అంటే నా జీవితము, నేను 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతాను, ఇవన్నీ కూడా మాయ అంటారు ఆయన. ఉన్నత చైతన్య స్థాయికి వెళ్ళినప్పుడు అసలు సమయమే లేదు. ఐ యామ్, దట్ ఈస్ ద ట్రూత్. ఐ ఎగ్జిస్ట్, నేను ఉన్నాను, అహం బ్రహ్మాస్మి. ఆ అహం బ్రహ్మాస్మిలో ఇంకా 1 రోజు 2 రోజులు ఉన్నది. అందుకని మనం కాలంలో ఉపనిషత్తుల్లోనూ మన పురాణాల్లోనూ చూస్తే ఒక్కొక్క చైతన్య స్థాయికి ఒక్కొక్క కాలము డిఫైన్ చేస్తారు. మీరు బలరాముడి కథ తెలుసా మీకు? బలరాముడి రేవతీదేవి కథ. రేవతీదేవి వారి తండ్రి చాలా యోగసిద్ధుడు, ఆయన చాలా తపస్సంపన్నుడు. ఆయన ఏం చేశాడంటే, మా అమ్మాయికి సరైన వరుడు కావాలి, ఇది నేను వెతకాలి. మనం అందరం చూస్తూ ఉంటాం కదా, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం చాలా పెద్ద యజ్ఞం. సో ఆయన ఏం చేశాడంటే, ఇది బెస్ట్ వరుడు ఎవరో చెప్పడానికి ఒకళ్ళే చెప్పగలరు నాకు, ఎవరు అంటే బ్రహ్మదేవుడు చెప్పగలడు నాకు అంటాడు. ఎందుకంటే సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది కదా. సో గివ్ మీ ద బెస్ట్ గ్రూమ్ అని చెప్పేసి ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు అమ్మాయిని తీసుకుని. వెళ్ళిపోయి, నమస్కారం ప్రభుజీ, మా అమ్మాయికి యుక్త వయసు వచ్చింది, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, కాస్త మంచి వరుడు ఎవరో చెప్తే వెళ్ళి అప్రోచ్ అవుతాను అన్నాడు. నేను చెప్తాను, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది అన్నాడు. ఏమిటి నీ ప్రాబ్లం అంటే, ఏమిటి మీ ప్రాబ్లం అంటే ఆయన అంటాడు, నువ్వు ఇక్కడికి వచ్చి ఈ గంట ఏదైతే నాతో స్పెండ్ చేసావో ఈ గంటలో అక్కడ కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి, యుగాలు మారిపోయినాయి. ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్తే నీకు అక్కడ గుర్తుపట్టే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆ చైతన్యం చూడండి, భూప్రపంచంలో ఉన్న చైతన్య స్థాయికి సమయము అనేది వేరేగా వర్తిస్తుంది. బ్రహ్మలోకంలో చైతన్య స్థాయికి ఉండేక అక్కడ సమయం వేరేగా వర్తిస్తుంది. తర్వాత విచిత్రం అవుతుంది, ఆయన వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చేసరికి ఈవిడేమో, అప్పుడు మనుషులు కూడా సైజు తగ్గిపోయిందిట కొన్ని యుగాలు మారేసరికి. 8 అడుగులు 10 అడుగులు ఉండేవాళ్ళు 5 అడుగులకి 6 అడుగులకి వచ్చారు. సో అప్పుడు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఆ సైజు తగ్గించి, ఈవిడ సైజు తగ్గించి, ముందు ఈవిడ పొడుగైపోయింది, మిగతా వాళ్ళందరూ పొట్టి వాళ్ళు అయిపోయారు. సో అంటారు, బలరాముడు ఆ గొడ్డల్ని పట్టుకుని, ఆ నాగల్ని పట్టుకుని ఇట్లా నొక్కేట్టాడు. అప్పుడు ఆవిడ నార్మల్ సైజుకి వచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరికి వివాహం చేశారు. సో అలాగా చైతన్య స్థాయిలో మనకి ఈ చుట్టుపక్కల ప్రపంచం అర్థం కావడం కోసం ఆ అనంతాన్ని విభజించాము, అదే మాయ. సో ఇది ఒక డెఫినేషన్. రెండోది ఇంకొకటి చెప్తారు మాయ గురించి. మనం వేదాంతంలో చదివినప్పుడు మాయకి 2 రకాల శక్తులు ఉన్నాయి అంటారు. విక్షేప శక్తి, ఆవరణ శక్తి. ఎందుకంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి దీంట్లో ముఖ్యమైన అంశాలు మీకు చెప్పేస్తాను. ఆ తర్వాత ఇంకేదన్నా మీరు ఎక్కడన్నా వేదాంతం చదివితే ఇవి ఉపయోగపడతాయి. విక్షేప శక్తి, ఆవరణ శక్తి. ఆవరణ శక్తి అంటే ఏమిటంటే, అది ఒక మసకలాగా కమ్మేసి అసలు ఉన్నది కనపడనివ్వకుండా చేస్తుంది. సత్యాన్ని మన నుంచి అది ఒక తెరలాగా పొరలాగా ఆపేస్తుంది, మనకు కనపడదు అక్కడ నిజంగా ఏముందో. అది ఆవరణ శక్తి. విక్షేప శక్తి అంటే లేనిది ఉన్నట్టు చేస్తుంది.
వాట్ ఈజ్ దేర్ ఈజ్ నాట్ విజిబుల్, అది ఆవరణ శక్తి. వాట్ ఈజ్ నాట్ దేర్ ఈజ్ విజిబుల్, అది విక్షేప శక్తి. వేదాంతంలో ఒక 5-6 స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒకటే తీసుకుంటాను నేను, అది మీ అందరికీ తెలిసిందే అయి ఉంటుంది. అసలు సంధ్యవేళ సమయంలో, అంటే ఇలా చీకటి పడుతూ ఉన్న సమయంలో ఒక తాడుని చూసి నేను పాము అనుకుని బెదురుతాను. ఒక తాడు అక్కడ పడి ఉంటే ఆ తాడు మీద కాలేసో కాలు వేయిపోతుందో అది నేను పాము అనుకుంటాను. ఈ సన్నివేశాన్ని మనం కొద్దిగా డీటెయిల్డ్గా చూస్తే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అక్కడ నాకు తాడుగా కనపడలేదు, ఫస్ట్ పాయింట్. అది ఆవరణ శక్తి. తాడు నాకు తాడుగా కనపడలేదు కదా, అది ఆవరణము. తాడు నాకు పాములాగా కనపడింది, అది విక్షేపం. సో దట్ ఈస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ వాట్ ఈస్ నాట్ దేర్. ఇట్ ఈస్ సెడ్ అబౌట్, ఇలాగే పూలమాల గురించి అంటూ ఉంటారు, అలా రకరకాలుగా అంటూ ఉంటారు. సో మాయా హ్యాస్ 2 ఆస్పెక్ట్స్. 1, ఉన్నది కనబడకుండా చేస్తుంది. 2, లేనిది ఉన్నట్టుగా చేస్తుంది. ఈ 2 అయితే ఇంకొకటి కూడా మనకు వేదాంతంలో చెప్తారు, దీని ఎక్స్టెన్షన్ అధ్యాస అంటారు. అధ్యాస అంటే ఐడెంటిఫికేషన్ విత్ సంథింగ్ దట్ ఈస్ నాట్ దేర్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ గ్లాస్ ఉంది. ఈ గ్లాస్లో ఇప్పుడు క్లియర్గా మీకు వాటర్ కనపడుతుంది. దీని వెనకాల నేను కనుక ఈ సిల్వర్ ప్లేట్ పెడితే మీకు ఇటు నుంచి చూస్తే సిల్వర్ కలర్ కనపడుతుంది. నేను ఒక ఎర్ర పువ్వు పెడితే ఎర్ర పువ్వు కనబడుతుంది. మాయలో కూడా ఇది ఒక లక్షణము. ఏమిటి అంటే మనం యాక్చువల్గా పూర్తి చైతన్యం. మనము ఆ చైతన్యం ఒరిజినల్ అనమాట, ఒరిజినల్. కానీ ఏమవుతుందంటే మాయ వల్ల మనది బాడీతో ఐడెంటిఫికేషన్ చేసుకుంటాం. ఈ ఎర్ర కలర్ ఉంటే ఎర్ర కలర్ కనబడుతుంది, బ్లూ కలర్ ఉంటే బ్లూ కలర్ కనబడుతుంది. ఈ గ్లాస్లో బ్లూ నీళ్ళు అనుకుంటూ ఉంటాం, ఈ గ్లాసే బ్లూ అనుకుంటూ ఉంటాం. దిస్ ఈస్ కాల్డ్ అధ్యాస. దిస్ ఈస్ రాంగ్ ఐడెంటిఫికేషన్ విత్ సంథింగ్ ఎల్స్. Even though we are consciousness in our original nature, because we are born in a body, we identify with the body. When we grow up, we think I am this body, and we are completely consumed by this identity. This is adhyasa, and this is also a part of Vedantam. ఇవి బేసిక్ వేదాంతిక్ కాన్సెప్ట్స్. కానీ వీటన్నిటి నుంచి కూడా మనం ముందుకు వెళ్ళాలి, దాటుకుని వెళ్ళాలి. అందుకే శ్రీ అరవిందుల వారు ఇక్కడ ఈ మాట చెప్పారు. He is veiled by the Yogamaya. The divine Shakti is veiled by the Yogamaya and works through the ego of the Jiva in the lower nature. Next, ఇప్పుడు అక్కడికి వద్దాం మనం. Ego of the Jiva. ఎంపీ పండిట్ గారు అంటారు, the divine Shakti works through the instrumentation of the ego of the Jiva because the Jiva is behind, the soul is not awakened. అంతరాత్మ ఇంకా మేలుకొననప్పుడు దైవిక శక్తి జీవుని అహంభావాన్ని పరికరంగా చేసుకుని వాడుకుంటుంది. నిమ్న ప్రకృతిలో ఉన్నంత కాలము మాయ మన అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని మనని ముందుకి నడపడానికి వాడుకుంటుంది. ఒకసారి అంతరాత్మ సాక్షాత్కారము అయి ఆత్మ అహంభావాన్ని పక్కకి పెట్టినప్పుడు దైవిక శక్తి అంతరాత్మ ద్వారా కార్యనిర్వహణ చేస్తుంది. ఇలాంటి స్థితిని మనము జీవన్ముక్తి అని కూడా అనొచ్చు. మన గొడవ ఏమిటి అంటే వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ, వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ విత్ ద ఈగో. అండ్ బికాస్ వీఆర్ ఐడెంటిఫైడ్ విత్ దిస్, ద హయ్యర్ నేచర్ కెనాట్ యూజ్ the real soul to do work in this world. So it uses the ego to do work in this world. నేను ఇది చెయ్యాలి, నేను ఈ వర్క్ చెయ్యాలి, నేను ఇట్లా ముందుకెళ్ళాలి, నేను మదర్ మాస్టర్కి సర్వ్ చేయాలి, నేను ఇంత గొప్పగా చేశాను, ఇవన్నీ కూడా ఈగోతో ఐడెంటిఫై ఉన్నాయి. సరే పోన్లేనన్నా ఈగోతో ఐడెంటిఫై అయితే ఉంది, నేను వర్క్ అయితే డివైన్ విల్ వర్క్ త్రూ యూ వైల్ యూ హ్యావ్ ద ఈగో. The real work can happen when we have identified not with the ego but with the soul. Then we become pure instruments. As long as we work with ego, we have all the problems. What are the problems? The 3 gunas, sattva gunamu, rajo gunamu, tamo gunamu. ఇవి ప్రకృతిలో కూరుకుపోయి ఉన్నాయి.
ఇవి ప్రకృతిలో కూరుకుపోయినాయి. కానీ ఆ గుణాలను కూడా వాడుకుంటాడు భగవంతుడు కొన్నాళ్ల పాటు. ఎందుకంటే వీఆర్ స్టిల్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. కానీ యాజ్ వీ ప్యూరిఫై అవర్ సెల్వ్స్, యాజ్ వీ మూవ్ ఫార్వర్డ్, స్లోలీ వీ కెన్ బికమ్ ఎ ప్యూర్ డివైన్ ఇన్స్ట్రుమెంట్. ఇది మనకి కర్మయోగ చాప్టర్ 5లో వస్తుంది. మనము వర్క్ చేసే కొద్దీ నెమ్మదిగా ప్యూరిఫికేషన్ అయి we arrive at a stage where we become complete pure instruments of the mother. Pure instruments of the mother. కానీ దానికి నెమ్మదిగా మదర్ కాన్షియస్నెస్తో మనం ట్యూన్ చేసుకోవడం అవసరం అన్నమాట. ఇలాంటి చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. పాండిచేరి వెళ్తే కూడా బోల్డ్ అంతమందిని కలవచ్చు ఇలా వర్క్ చేసిన వాళ్ళని. మనకి ఇంపెడిమెంట్ ఏంటంటే మనం ఇదేదో దైవాంశ సంభూతులకి మాత్రమే అవుతుంది అనుకోవడం పొరపాటు. మనతో కూడా మదర్ ఎన్నోసార్లు చేయించారు వర్క్స్ అనుకోకుండా. ఒకసారి నాకు విజయభాయ్ ఒక విచిత్రమైన సంఘటన చెప్పారు. ఆయన గణపతి టెంపుల్, గణేష్ టెంపుల్ పక్కన ఉంటారనమాట. అక్కడి నుంచి ప్లే గ్రౌండ్ వెళ్దామని బయలుదేరారు సైకిల్లో. ఇట్లా కొంత దూరం వెళ్ళారు. తర్వాత అనిపించింది లేదు ఇంకెక్కడికో వెళ్దామని రైట్ తిరిగారు. తర్వాత ఇంకెక్కడికో వెళ్దామని లెఫ్ట్ తిరిగారు. ఆ ముందర రోజు దర్శన్ డే. కానీ దర్శన్ డే రోజు మదర్ దర్శనం చేసుకునే అవకాశం ఈయనకి దొరకలేదట. ఆ రోజు మదర్ అప్పటికి ఇంకా ఉన్నారు మనతో పాటు భౌతికంగా. సరే నెక్స్ట్ డే ఇట్లా ఆయన బయలుదేరారు, రైట్ తిరిగారు. తర్వాత లేదు ఇంకెక్కడికి వెళ్ళారు, లెఫ్ట్ తిరిగారు. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళారు. సరిగ్గా ఆ బాల్కనీ పక్కన ఉన్న డోర్, మదర్ కారు పెట్టే అది డిస్పెన్సరీ ఎదుర్కొన్న ఉన్న డోర్ దగ్గరకు వస్తే ఎవరో పిలిచారు. లేదు నువ్వు రా, ఇక్కడ ఇప్పుడు పెద్దవాళ్ళని అప్పట్లో కుర్చీలో కూర్చోబెట్టి పైకి తీసుకెళ్ళేవాళ్ళు అమ్మ దర్శనం కోసం. నువ్వు రా, నువ్వు కాస్త మొయ్యి అని చెప్పేసి పిలిచారు. అప్పటికి ఈయన కుర్రాడు కదా, ఈయన కుర్చీ మోసుకెళ్ళి ఆయనకి దర్శనం ఇప్పించి ఈయన కూడా దర్శనం చేసుకున్నాడు మదర్కి. సో ఆయన సైకిల్ వేసి బయలుదేరింది వేరే చోటకి, కానీ మదర్ కాన్షియస్నెస్ ఎట్లా ఆయనకి తెలియకుండానే ఆయన్ని గైడ్ చేసి ఆయనకి ఆ ఆస్పిరేషన్ ఏదైతే ఉందో నాకు దర్శనం కావాలి అనేది అది మదర్ ఫుల్ఫిల్ చేశారు. ఇలాగా చాలా విచిత్రమైన సంఘటనలు. ఎప్పుడైతే మన అహంకారం పక్కకు తొలగుతుందో దైవం మనని పరికరంగా డైరెక్ట్గా వాడుకుంటాడు. ఈ చైతన్యానికి మనం దగ్గర అవ్వాలి అంటే అహంకారానికి మనం దూరం అవ్వాలి. అహంకారానికి దూరం అవనప్పటికీ కూడా భగవంతుడు మనని కొన్నాళ్ళు పరికరంగా వాడుకుంటాడు. ఇక్కడ ఒక చిన్న కాషన్ ఏంటంటే అహంకారం ఉన్నంత వరకు దైవం మనల్ని పరికరంగా వాడుకుంటాడు. కానీ మనం అహంకారం నుంచి బయటికి రానప్పుడు, అహంకారమే ఆ డివైన్ వర్క్కి అడ్డొచ్చినప్పుడు దేవుడు మనని పక్కన పెట్టేస్తాడు కూడా. అంత నిర్దాక్షిణ్యం కూడా పక్కన పెట్టేస్తాడు. ఇక్కడ చాలామంది కింద పడ్డారు. యోగ సాధన చేసి కొన్ని శక్తులు సంపాదించి ఆ శక్తులు అహంకారానికి, మిగతా ప్రకృతిలో ఉన్న నిమ్న స్వభావాలకి వాడుకుని అక్కడి నుంచి దేవుడు పక్కన పెట్టేస్తాడు. నీతో నాకు పని లేదురా, నువ్వు ఇంకా నీలో పరిపూర్ణత రాలేదు, ప్యూరిఫికేషన్ రాలేదని పక్కన పెట్టేస్తాడు. అక్కడి నుంచి అక్కడికి కట్ అయిపోతుంది. మళ్ళీ ఎన్నాళ్ళు సాధన చేస్తున్నాం, మళ్ళీ మనం ఎన్ని జన్మలు సాధన చేస్తున్నాం. ఇది మనం జాగ్రత్తగా ఉండాలి. మదర్ వర్క్ చేసేటప్పుడు కూడా ఎంతోమంది మదర్ వర్క్ని ఈగో మిక్స్ చేసేస్తారు, వాళ్ళ ఆఫీస్ పాలిటిక్స్ మిక్స్ చేసేస్తారు, వాళ్ళ పర్సనల్ డిజైర్స్ మిక్స్ చేసేస్తారు, లేక ప్రాఫిట్ తీసుకోవాలని మిక్స్ చేసేస్తారు. ఇదేదో ఎవరినో అంటున్నామని కాదు, అనే అంత పెద్దవాళ్ళని కాదు మనము, కానీ ఇవి జరుగుతున్నాయి. సో ఆ ఈగో ఆఫ్ ద జీవ అనేది కొద్దిగా ట్రిక్కీ విషయము. ఇన్ యోగా ఆల్సో ఇట్ ఈస్ ద డివైన్ హూ ఈస్ ద సాధక అండ్ ద సాధన. ఇట్ ఈస్ హిస్ శక్తి విత్ హర్ లైట్, పవర్, knowledge, consciousness, ananda acting upon the adhara, and when it is open to her, pouring into it with these divine forces that makes the sadhana possible. యోగములో సాధన సాధకుడు కూడా దైవమే. ఆ పరమాత్ముని శక్తి, ఆమె తేజస్సు, జ్ఞానము, చైతన్యము, ఆనందములతో సాధకునిపై పనిచేస్తూ ఉంటుంది. సాధకుడు ఆహ్వానించినప్పుడు సాధకునిలో ఈ శక్తులు అభివ్యక్తము చెంది పురోగతిని సాధ్యము చేస్తాయి. ఇక్కడ 2-3 ఆస్పెక్ట్స్. ఫస్ట్ ఏంటంటే హీఈస్ టాకింగ్ అబౌట్ డిసెంట్. ఇట్ ఈస్ హిస్ శక్తి విత్ హర్ లైట్, పవర్, నాలెడ్జ్, consciousness, ananda, pouring these things
into the adhara that makes sadhana possible. Descent is very important in Purana Yoga. మనం ఫస్ట్ చాప్టర్లో కూడా చెప్పుకున్నాం, ఆస్పిరేషన్ పైకి వెళ్తుంది, డిసెంట్ కిందకు వస్తుంది, అసెంట్ అండ్ డిసెంట్. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి మనం ముఖ్యంగా ఏంటంటే, మన సాధన వేరే సాధనలతో కొద్దిగా వేరేగా ఉంటుంది. మనకేంటంటే వేదాంతంలో పర్టికులర్గా చూసుకుంటే అంతా స్వయం కృషితోనే ఆధారపడి ఉంటుంది. నువ్వే వైరాగ్యం డెవలప్ చేసుకోవాలి, నువ్వే వివేకం డెవలప్ చేసుకోవాలి, నువ్వే తంటాలు పడాలి. జ్ఞాన మార్గంలో ఇది చాలా కనపడుతుంది మనకి. నువ్వే తంటాలు పడాలి, నువ్వే పైకి వెళ్ళాలి, నువ్వే ముందుకు వెళ్ళాలి. మన సాధనలో అది కాదు. మన సాధనలో ఏంటంటే ఆస్పిరేషన్, ఆకాంక్ష ఉంటే దైవిక శక్తులు మనలోకి దిగి వస్తాయి. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రిన్సిపల్ మనకి. మనము సాధన చెయ్యట్లేదు. ఇన్ యోగా ఆల్సో ఇట్ ఈస్ ద డివైన్ హూ ఇస్ ద సాధక అండ్ ద సాధన. ఇది మనం ప్రింట్ చేసుకోవాలన్నమాట. నా జాబ్ ఏంటి? కీప్ ఆన్ కాలింగ్ ద డివైన్. It is the divine who will come down and do the work for me. There are 7 or 8 things I will summarize. One can begin with silence, peace, light, knowledge, power, presence, ananda. ఇవన్నీ కూడా మనలోకి దిగి వస్తాయి. గివ్ ప్రైమరీ ఇంపార్టెన్స్. మొట్టమొదట సైలెన్స్కి, ప్రశాంతతకి మీరు ప్రాముఖ్యత ఇవ్వాలి ఈ సాధనలో. శ్రీ అరవిందుల వారు లెటర్స్ ఆన్ యోగాలో మరీ చెప్పారు, ఫస్ట్ పీస్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. పవర్ కాదు, ఆనంద కాదు, అవన్నీ కాదు. ముందు పీస్, సైలెన్స్ అండ్ పీస్ హ్యావ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ బాడీ, ఇన్ దిస్ మైండ్, ఇన్ దిస్ ఇమోషన్స్. దెర్ షుడ్ బి ఎ స్టిల్లింగ్ of our being. This is important. ఇంటెగ్రల్ యోగా అంతా చదివిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇది, ద డిసెంట్ ఆఫ్ పీస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇంటెగ్రల్ యోగా. ఆ పీస్ ఎలా ఉండాలి అంటే మనకి 24 hours ఆ పీస్ మనతో ఉంటూ ఉండాలి. నిద్రపోయేటప్పుడు ఆ పీస్ ఉండాలి, లేచిన తర్వాత ఆ పీస్ ఉండాలి, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆ పీస్ కోసం పిలుస్తూ ఉండాలి. మనం రోడ్డు మీద నడుస్తున్నాం, ఆ పీస్ని ఇన్వోక్ చేయాలి, బండి నడుపుతున్నాం, పీస్ని ఇన్వోక్ చేయాలి. We have to keep on invoking peace. That is the first step. ఆ ప్రశాంతత. మదర్ అంటారు కదా, ఏం లేదు, నువ్వు ఒక ఫ్రెండ్ని పిలిచినట్టు పిలు, శాంతి లోపలికి రావాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా పిలుస్తూ ఉండు, అది వస్తుంది నీతో అంటారు మదర్. ఇవి కొద్దిగా డెవలప్ చేసుకోవాలి అంటే ధ్యానము చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మనము కాన్షియస్గా స్వభావంలో ఒక రకమైన చంచలత్వం లేని స్థితిని నెలకొల్పగలిగితే అది మంచిది. థాట్స్ కొద్దిగా తగ్గించాలి. మనకి చాలామంది అడుగుతారు, ఇంటెగ్రల్ యోగాలో ఏం ప్రాక్టీసెస్ చేయాలండి, ఏం ప్రాక్టీస్ చేయాలండి. మనకేంటంటే కూర్చుని అరగంట చేసే ప్రాక్టీసెస్ తక్కువ, 24 గంటలు పాటించాల్సిన ప్రాక్టీసెస్ ఎక్కువ. అక్కడ మనం వదిలేస్తాం. ఎన్నో లెటర్స్లో మనం చదువుతూ ఉంటే శ్రీ అరవిందులు వారు ఒక చిన్న విషయం రాశారు, నాకు ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడే తట్టింది అది. కాస్త మైండ్ని క్వైట్గా ఉంచుకో, కాస్త మైండ్ని శాంతంగా ఉంచుకో, ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకు. మదర్ శ్రీ అరవింద ఇద్దరూ చెప్తూనే ఉన్నారు. ఎన్నో లెటర్స్లో రాశారు. మనకేంటంటే మనం 24 గంటలు ఇది యంత్రం తిరుగుతూనే ఉంటుంది. అలా తిరిగితే ఆ దైవిక శక్తి మనలో ప్రవహించడానికి ఆటంకంగా అవుతుంది. అందుకని కొద్దిగా మనం కాన్షియస్గా కూడా ప్రతి గంటకి ఒక 2 నిమిషాలు డీప్ బ్రీదింగ్ చేసుకోవడం, ప్రతి గంటకి ఒక 2-3 నిమిషాలు కళ్ళు మూసి కూర్చోవడం, వంట వండుతున్నప్పుడు కొద్దిగా కాన్షియస్గా చేయడము, డీప్ బ్రీదింగ్ చేయడము, ఆ వైబ్రేషన్స్ని స్టిల్ చేయడము. దిస్ హెస్ టు బికమ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ అవర్లీ ప్రాక్టీసెస్ అన్నమాట. ఇవన్నీ చేస్తే అప్పుడు ఈ ఉన్నత శక్తులు లోపలికి వచ్చి నెమ్మదిగా ప్రవహిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి కూడా ఉంది. మదర్ని ఒక ఆయన వాళ్ళు అడిగారు, ఈ పుస్తకం చదివి, ద డివైన్ ఇస్ ద సాధన అండ్ సాధక అంటే ఇంకా మాకే ఉందండి వర్క్ అనేసారు వాళ్ళు. అంతా డివైనే చూసుకుంటారు కదా అని. ఇక్కడ మదర్ ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ చెప్పారు. ఆవిడ అంటారు, మనోజ్ అని ఎవరో ఒక ఆయన అడిగారు, బహుశా మనోజ్ దాస్ గుప్తా అయ్యి ఉండొచ్చు, కూడా మన ప్రెసెంట్ మేనేజింగ్ ట్రస్ట్ కూడా అయ్యి ఉండొచ్చు.
మదర్ మరి డివైన్ ఇస్ ద సాధన, డివైన్ ఇస్ ద సాధక అంటే నాదేముందండి, మీరు ఇచ్చిన పల్లీలు తింటూ కూర్చుంటే సరిపోతుంది కదా అన్నాడు. అంటే అలా కాదమ్మా, ఎప్పటిదాకా అయితే నువ్వు మనోజ్ అనే అభిప్రాయం నీకు ఉన్నదో అప్పటిదాకా నీకు వ్యక్తిగతంగా ఎఫర్ట్ పెట్టాలి నువ్వు. మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాం చాప్టర్ 1లో ఎఫర్ట్ అండ్ గ్రేస్ అని. ఎప్పటిదాకా నువ్వు ఈ భౌతికంతో, నువ్వు ఈ అహంకారంతో ఐడెంటిఫై చేసుకుంటావో అప్పటిదాకా డివైన్ ఇస్ నాట్ ద సాధక, యు ఆర్ ద సాధక. ఎప్పుడైతే నువ్వు ఆ చైతన్యంలోకి వెళ్తావో, నేను ఈ భౌతిక దేహం కాదు, నేను చైతన్యాన్ని అని, అప్పుడు ఆ సంపర్కం ఏర్పడి ఆటోమేటిక్గా డివైన్ విల్ డూ ద సాధన. అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. తర్వాత మదర్ అంటారు, తలుపు వేయండి జగన్, తాళం వేసేయండి. మనలో ఒక భాగం అది దైవానికి చెందినది అనే స్పృహలో అసలు ఉండదు. మన బాహ్య వ్యక్తిత్వము తాను పూర్తిగా విడిగా ఉన్నది అనే భావనలో ఉంటుంది. ఈ భాగం ఆధ్యాత్మిక పురోగతికి మరి వ్యక్తిగత ప్రయత్నం చేయవలసినదే. ఈ భాగానికి భగవంతుడే నీ సాధన నీ కోసం చేస్తాడు అని చెప్పటం కుదరదు. ఎప్పుడైతే ఆ వ్యక్తిగతంగా ఐడెంటిఫై చేసుకుంటామో మనల్ని మనం, అక్కడ మనం భగవంతుడికి సాధన వదిలేసాము అంటే కుదరదు. తర్వాత కొద్దిగా మనము మిగతావి కూడా డిస్కస్ చేసుకోవచ్చు. బట్ ఐ విల్ ఫిజికల్, వైటల్, మెంటల్, దాంట్లో ఈగో వేరేగా ఉంటుంది, ఐడెంటిఫికేషన్ వేరేగా ఉంటుంది. అవన్నీ దాటుకొని మనం ముందుకు రావాలి. కొంతవరకైనా దైవిక శక్తితో సాయుధ్యం లభించే వరకు వ్యక్తిగత ప్రయత్నం ప్రబలంగా ఉండాలి అంటారు శ్రీ అరవిందో. ఎప్పటిదాకానైతే నువ్వు నీ వ్యక్తిత్వంలో నిమగ్నమై అహంకార కేంద్రీకృతమైన జీవితంలో ఉంటావో అప్పటిదాకా వ్యక్తిగత ప్రయత్నం అవసరము. నిన్ను నువ్వు మనోజ్ అనుకున్నంత కాలము మరి మనోజ్ ప్రయత్నం చేయవలసినదే. ఎప్పుడైతే ఆ మనోజ్ అదృశ్యమై అచ్చట దైవం తప్ప వేరేది లేదో అనుకుంటావో అప్పుడు ఆ దైవమే సాధన చేస్తుంది. సో ఇది క్లియర్గా చెప్పారు. నేను నన్ను శ్రీనివాస్ అనుకునేంత వరకు నేను సాధన చేయవలసిందే. మనకి ఈ మార్గంలో చాలా విషయాలు ఎన్నో ఏళ్లగా మనం వింటున్నాము. మీలో కొంతమంది సుమారు 30-40 ఏళ్ల నుంచి ఈ సెంటర్తోనే చాలా క్లోజ్గా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. మనకి ఈ మార్గము, ప్రతి మార్గంలో కూడా దెర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ వీ షుడ్ మేక్. మనలో మనం చెప్పుకోవడానికి ఏంటంటే, ఫెమిలియారిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు రియలైజేషన్. ఆస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్ నేను చిన్నప్పుడే చదివానండి. అది కరెక్టే, చిన్నప్పుడే చదివాము, కానీ పూర్తిగా వంట పట్టుంటే ఇక్కడి వాళ్ళు ఉండేవాళ్ళం కాదు, ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళేవాళ్ళం. కేవలం కొంత అవగాహన ఉంటే అదే మనకి సాక్షాత్కారం అనుకోకూడదు. ఆ అవగాహన పటిష్టమైన జ్ఞానంగా మారాలి. ఆ జ్ఞానాన్ని జీవితానికి అనుసంధానము చేసుకుంటే అప్పుడు అది సాధన అవుతుంది. నిరంతరము సాధన చేసినప్పుడు అప్పుడు మనం సాక్షాత్కారం వైపు వెళ్తాము. ఎంతవరకు ఉందో చూడండి. ముందు అవగాహన, ఆ అవగాహన కొద్దిగా డీప్ చేసుకుని జ్ఞానము, ఆ జ్ఞానాన్ని జీవితంలోకి దింపితే అప్పుడు సాధన. సాధన చేసి 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 ముందుకెళ్తే అప్పుడు సాక్షాత్కారం. మనకేమంటే కొద్దిగా అవగాహన రాగానే సాక్షాత్కారం ఏదో తెలుసండి అనుకుంటాం. కుదరదు. అవగాహనకి సాక్షాత్కారానికి చాలా దూరం ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ. ఇక్కడ శ్రీ అరవిందుల వారు ఇది చెప్పిన తర్వాత ద పర్సనల్ ఎఫర్ట్ the personal effort required is a triple labor of aspiration, rejection and surrender. మన వ్యక్తిగత ప్రయత్నం ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు ఆ వ్యక్తిగత ప్రయత్నం ఎలా ఉండాలో చెప్తున్నారు. మన వ్యక్తిగత ప్రయత్నం 3 దిశలుగా అవసరము: ఆకాంక్ష, తిరస్కరణ, ఆత్మసమర్పణ. సాధకుడు చేయవలసిన ప్రయత్నం ఏమిటంటే, ఇది శ్రీ అరవిందుల వారు రాసింది: ఆకాంక్ష, తిరస్కరణ, ఆత్మసమర్పణ. ఈ 3 చేస్తే
మిగిలినవి శ్రీమాత కృప ద్వారా, ఆమె శక్తి మీలో పనిచేయడం ద్వారా స్వయంగా మిగతావన్నీ వస్తాయి. కానీ ఈ మూడింటిలో ముఖ్యమైనది ఆత్మసమర్పణ. ఆత్మసమర్పణలో మనలో నాటుకోవడానికి శ్రీమాతపై నమ్మకము, విశ్వాసము మరియు కష్టాల్లో ఓర్పు కూడా అవసరము. సో ఇది వేరే లెటర్లో రాశారు శ్రీ అరవిందో. హి సేస్ ఆస్పిరేషన్, రిజెక్షన్ అండ్ సరెండర్, అండ్ ఈజ్ ఎంఫసైజింగ్ సరెండర్ ఇన్ దిస్ లెటర్. ఇప్పుడు శ్రీ అరవిందుల వారు ఆస్పిరేషన్ గురించి చెప్తారు. ఆకాంక్ష ఎలా ఉండాలి అంటే, an aspiration vigilant, constant, unceasing, the mind's will, the heart's seeking, the ascent of the vital being, and the will to open and make plastic the physical consciousness and nature. ఈ డీటెయిల్స్లోకి మళ్ళీ వద్దాము. ముందు మీకు కొద్దిగా హై లెవెల్లో ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ ఇన్ విచ్ హీస్ ఆపరేటింగ్ హియర్. మనం 3 విషయాలు అనుకున్నాం: ఆస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్. శ్రీ అరవిందుల మార్గంలో ఫిజికల్, వైటల్, మెంటల్, ఆకాంక్ష, తిరస్కరణ, సమర్పణ ఒకవైపు అయితే, భౌతికము, ప్రాణికము, మానసికము ఒకటి. ఈ రెండింటిని ఆయన ముడిపెడుతున్నారు. ఇప్పుడు హీఈస్ ఓవర్లేయింగ్. ఆస్పిరేషన్ దగ్గరికి వచ్చి మైండ్లో ఆస్పిరేషన్ ఎట్లా ఉండాలి, వైటల్లో ఆస్పిరేషన్ ఎట్లా ఉండాలి, ఫిజికల్లో ఆస్పిరేషన్ ఎట్లా ఉండాలి. ఇప్పుడు నేను మళ్ళీ చదువుతాను, గమనించండి. ద మైండ్స్ విల్ అండ్ ద హార్ట్ సీకింగ్, the ascent of the vital being, and the will to open and make plastic the physical consciousness and nature. So and physical, vital, mental మూడు కలుపుకున్నారు ఇక్కడ. మన ఆకాంక్ష అప్రమత్తతతో కూడుకుని ఉండాలి, విజిలెంట్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి, నిరంతరంగా ఉండాలి, అన్సీజింగ్గా ఉండాలి. మన మనస్సులో ఒక దృఢ సంకల్పము, మన హృదయంలో ఆధ్యాత్మిక శోధన, మన ప్రాణికంలో ఆకాంక్షకు సమ్మతి, అలాగే మన భౌతిక చైతన్యాన్ని మృదువుగా ఆధ్యాత్మిక కృషికి అనుగుణంగా ఉండాలి అనే సంకల్పం. సో ఫిజికల్, వైటల్, మెంటల్లో ఆయన డీటెయిల్డ్గా చెప్తున్నారు అన్నమాట, ఒక్కొక్కటి ఏం చేయాలి అనేది. ఇక్కడ కొన్ని బేసిక్ డెఫినేషన్స్. ఆకాంక్ష మనకి తెలిసినప్పటికీ కూడా సింపుల్ డెఫినేషన్ ఏమిచ్చారంటే ఎంపీ పండిట్ గారు, మనలో లేనిది కావాలి అనుకోవడము ఆకాంక్ష. ఇది బాహ్య వస్తువులకు కానీ ఇంద్రియాలకు కానీ సంబంధించిన విషయం అయితే ఆ ఆకాంక్షని మనం కోరిక అంటాము. కానీ ఈ ఆకాంక్ష మన నిమ్న ప్రకృతిని అధిగమించి ఉన్నత చైతన్యానికి, దైవిక వికాసానికి దారి తీసేది అది ఆకాంక్ష అవుతుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆస్పిరేషన్ అండ్ డిజైర్? ఇది మదర్ను కూడా అడిగారు. మనం లోవర్ నేచర్లో, ఫిజికల్ నేచర్లో, వైటల్ నేచర్లో కావాలి అంటే అది డిజైర్ అవుతుంది. మనం హయ్యర్ కాన్షియస్నెస్లోకి వెళ్ళి ఐ వాంట్ టు మేనిఫెస్ట్ హయ్యర్ కాన్షియస్నెస్, ఐ వాంట్ లైట్, ఐ వాంట్ నాలెడ్జ్, ఐ వాంట్ డివోషన్, ఇవన్నీ అనుకున్నప్పుడు అది ఆస్పిరేషన్ అంటాం. మనం మన అంతరంగంలో దైవానికి చేరువ కావాలి, జీవితమే దైవానికి సమర్పించాలి అనే స్థిరమైన, గాఢమైన అంతరాత్మ యొక్క భావనగా ఆకాంక్ష రూపుదిద్దుకోవాలి. మదర్ తర్వాత చెప్తారు, కోరిక అనేది ఒక ప్రాణిక కదలిక, ఆకాంక్ష అనేది ఒక సైకిక్ స్పందన, ఒక అంతరాత్మ యొక్క స్పందన. ఇంకా డిఫరెన్సెస్ చెప్తున్నారు డిజైర్కి, ఆస్పిరేషన్కి. ఆకాంక్ష ఎప్పుడు ప్రకాశవంతమై ప్రశాంతంగా ఉంటుంది. కోరిక యొక్క కదలిక ఎప్పుడూ భావోద్వేగంతో, అంధకారముతో, రజోగుణంతో కూడుకుని ఉంటుంది. క్లియర్ డిస్టింక్షన్. కోరిక అనేది రెస్ట్లెస్నెస్ ఉంటుంది దాంట్లో, బట్ ఆస్పిరేషన్లో ఎప్పుడూ ఒక ప్రశాంతత నిండుకొని ఉంటుంది. ఇప్పుడు శ్రీ అరవిందో ఫస్ట్ ఒక 3 ఫ్రేజెస్ చెప్పారు. ఆస్పిరేషన్ ఎలా ఉండాలి, మన ఆకాంక్ష ఎలా ఉండాలి అనేది 3 విషయాలు చెప్పారు. విజిలెంట్, కాన్స్టెంట్, అన్సీజింగ్. విజిలెంట్ అంటే అప్రమత్తతతో కూడుకుని ఉండాలి, కాన్స్టెంట్ అంటే స్థిరంగా ఉండాలి, మూడోది నిరంతరంగా ఉండాలి, అన్సీజింగ్. ఇప్పుడు విజిలెంట్ గురించి కొద్దిగా ఎంపీ పండిట్ గారు చెప్పారు. అప్రమత్తతో, జాగ్రత్తతో అని ఎందుకు అంటున్నారు? ఎప్పుడు మనకి దైవిక ప్రకాశం వైపుకి తిరగాలి అని అనిపిస్తుందో,
మన జీవితంలో ఉన్న కార్మిక సంబంధమైన శక్తులు, మన ప్రకృతిలో ఉన్న నిమ్న శక్తులు, లేక మన చుట్టూ ఉన్న అదృశ్య శక్తులు మనని ఎంతో కొంత అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాయి. చూడండి, ఆస్పిరేషన్ వస్తుంది. మీరెవరో మీ ఫ్రెండ్ని తీసుకొస్తారు, వారికి ఇక్కడ చాలా ప్రశాంతత అనుభూతి వస్తుంది. ఇక్కడ ఏదో చాలా బాగుంది, మదర్ శ్రీ అరవిందో ముందు కూర్చుంటే కొద్దిగా నాకు ప్రశాంతత కలిగింది, నేను ప్రతి వారం వద్దాం అనుకుంటారు. సరిగ్గా నెక్స్ట్ వారం ఎప్పుడైతే ప్రోగ్రాం పెట్టుకుంటారో ఏదో ఒక అడ్డు వస్తుంది, అనారోగ్యం వస్తుంది, లేకపోతే సంథింగ్ ఆర్ ది అదర్ ఇంటర్ఫియర్ అవుతుంది. ఇవేమిటి అంటే కార్మిక శక్తులు కావచ్చు, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో తిరుగుతున్న నిమ్న శక్తులు కావచ్చు, లేకపోతే మనలోనే ఉన్న నిమ్న శక్తులు కావచ్చు, ఏవో ఒకటి అడ్డం రావడం మొదలు పెడతాయి. అందుకని ఏదో అనిపిస్తుంది, అరే మనం వాళ్ళని చూసి చాలా రోజులైంది, లేకపోతే వీళ్ళతో ఫోన్లో 10 నిమిషాలు మాట్లాడి బయలుదేరుతాను, సంథింగ్ విల్ కమ్. ఇక్కడ విజిలెన్స్ ఉండాలి, అప్రమత్తతతో కూడుకొని ఉండాలి. వీ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్. ఫర్ ఎగ్జాంపుల్, దర్శన్ డేస్ వస్తాయి మనకి. ఇక్కడ అంతా మనం దర్శన్ డేస్ జరుపుకుంటూ ఉంటాం. మదర్ శ్రీ అరవిందో చెప్పారు, దర్శన్ డేస్ రోజు దెర్ ఆర్ స్పెషల్ డిసెంట్. మనకి దెర్ ఇస్ అ స్పిరిచువల్ ఫోర్స్ దట్ కమ్స్ డౌన్ టు హెల్ప్ అస్ ఆన్ దర్శన్ డేస్. దర్శన్ డేస్ అప్పుడు మీరు ఆశ్రమంలో కనుక చూస్తే ఎంతో అప్రమత్తతో ఉంటారు మనుషులు. ఇంకోళ్ళతో మాట్లాడరు, అనవసరమైన చోటికి వెళ్ళరు. వీలైతే వాళ్ళ దినచర్య ఎట్లా పెట్టుకుంటారంటే సమాధి దగ్గర అన్నా ఉంటారు, ప్లే గ్రౌండ్లో అన్నా ఉంటారు, మాతృమందిర్లో అన్నా ఉంటారు, లేకపోతే ముక్కు మూసుకుని వాళ్ళ రూమ్లో అన్నా ఉంటారు. బయటికి వెళ్ళి టీ తాగడము, వచ్చిన వాళ్ళని పలకరించటము ఇవేవి పెట్టుకోరు. ఎందుకు? ఆధ్యాత్మిక జీవనంలో ఆధ్యాత్మిక పరంగా మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాలన్నీ తీసి పక్కన పెట్టేయాలి. ఇలాంటి చోటుకి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళినప్పుడు కూడా 1 గంట ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే మరీ మంచిది. Everything has an impact on our consciousness and we have to protect our aspiration like we protect a small child. ఒక చిన్న పిల్లవాడిని కానీ పిల్లని కానీ మనం ఎలాగా జాగ్రత్తగా చూసుకుంటామో మనము ఈ ఆస్పిరేషన్ని కూడా అలా పెట్టుకోవాలి. ఎందుకంటే మన నేచర్లోంచి బయటకు వస్తాయి రకరకాల విషయాలు. అందుకని ఆయన ఈ పదం వాడారు, విజిలెంట్గా ఉండాలి అంటున్నారు ఆయన. అలాగే స్థిరంగా ఉండాలి. It must be prolonged more and more. It is not that this aspiration is entertained only during prayer or only during meditation. It must form the background for the entire day. It must form the background for the entire day. ఈ ఆకాంక్ష కేవలం పూజా సమయంలో కానీ మనం ధ్యానం చేసేటప్పుడు కానీ ఉంటే సరిపోదు. రోజంతా అది మన మనస్సులో మెదులుతూ ఉండాలి. మన ఆకాంక్షకి విరుద్ధమైన వైబ్రేషన్స్ మనము గుర్తించి వాటిని అంతరంగం నుంచి బహిష్కరించాలి. సాధకుడి ఈ పక్కన పెడతాను, వినపడుతోంది కదా, ఇలాగే కొద్దిగా మాట్లాడతాను. సాధకుడి జీవనము అనేది చాలా అప్రమత్తతతో కూడుకొని ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి కాన్స్టెంట్లీ కేర్ఫుల్లీ నర్చర్డ్ అండ్ గ్యాదర్డ్. మదర్ శ్రీ అరవిందుల వారు ఆశ్రమం నడిపేటప్పుడు సాధకులు సుమారు అప్పటికే వేలల్లోకి వచ్చేసారు సంఖ్య. ఆ 1000 మందిలో కూడా ఎవరన్నా ఒకళ్ళు ఇంకొకళ్ళని కలిసి టీ తాగాలి అనుకుంటే కూడా మదర్ పర్మిషన్ తీసుకునేవాళ్ళు. ఆ ఆశ్రమం పక్కన కాలువ ఉండి అక్కడ అవతల కాలువకు అటువైపు వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలి అంటే ముందు మదర్కి రాసేవాళ్ళు. ఎందుకు అంటే మదరు జాగ్రత్త పడి వీళ్ళ చుట్టూ ఒక రింగ్ ఆఫ్ ప్రొటెక్షన్ పెట్టేవారట. ఆవిడ చెప్పారు, ఆవిడ ఐ పుట్ ఎ రింగ్ ఆఫ్ ప్రొటెక్షన్ అరౌండ్ యూ వెన్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ది ఆశ్రమ్ ప్రెమిసెస్. సో మనము ఆధ్యాత్మిక జీవనము ఒకసారి మొదలుపెట్టినప్పుడు అన్ని విషయాలని అప్రమత్తతతో చాలా జాగ్రత్తతో మనం చూసుకోవాలి. మన రిలేటివ్స్లోనే ఉండొచ్చు,
అలాంటి వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు, అనుకోకుండా మనకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మనమే కావచ్చు. కానీ ప్రతిదీ ఎగ్జామిన్ చేయాలి. మనలోనే వైబ్రేషన్స్ రావచ్చు. ఇవన్నీ చూసుకొని మన యాస్పిరేషన్ వైపుకి అన్నీ మలుచుకుంటూ వెళ్ళాలి. అందుకని అది ఒకటి. రెండోది, రోజంతా మనతో ఉండాలి. కాన్స్టెంట్, విజిలెంట్ అండ్ కాన్స్టెంట్. అందుకనే ప్రతి గంట ఏదో ఒకసారి మళ్ళీ మనం టచ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి 2 గంటలకి ఒకసారి టచ్ చేసుకుంటూ ఉండాలి. పడుకునే ముందు సావిత్రి చదవడం, లేచిన తర్వాత మేబీ సావిత్రి చదవడం, లేకపోతే ఇంకా ఎవ్రీ 2-3 అవర్స్. అలాగే మన సెక్రటరీ అర్చన గారు ఉన్నారు, పొద్దున్నే 11:15కి ఆవిడ ఒక ఆన్లైన్ సెషన్ పెడతారు, ఒక హాఫ్ అన్ అవర్. సాధ్యమైనంత వరకు మేము వెళ్ళి జాయిన్ అవుతూ ఉంటాం. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పుట్ అస్ బ్యాక్. ఆవిడ ఎంతో బ్యూటిఫుల్ మ్యూజిక్, లేకపోతే ప్యాసేజెస్ ఎన్నో వెరైటీగా మొత్తం దేశం మొత్తంలో సాధక సర్కిల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి మనకి చిన్న చిన్న క్యాప్సూల్లో ఇస్తారు. ఉద్యోగం చేసేవాళ్ళు కూడా అరగంట వచ్చి జాయిన్ అవ్వడం నేను చూశాను. దిస్ ఇస్ ఎ గుడ్ వే టు కనెక్ట్ టు ద మదర్. సో ఈ కాన్స్టెంట్ అండ్ అన్సీజింగ్. అన్సీజింగ్ అంటే నిరంతరంగా ఉండాలి. మనము బాహ్యంగా ఏమి చేస్తున్నా, ఏమీ చెయ్యనప్పుడు కూడా, మనము పనిలో నిమగ్నం అయినా కాకపోయినా మన ఆకాంక్ష సడలకుండా ఒక కాంతి పుంజములాగా మన జీవితంలో ఉండాలి. మన జీవితంలో ప్రతి కదలిక మన ఆకాంక్షకు అద్దము పట్టాలి. ప్రకృతిలో సహజ స్వభావం ఏమిటి అంటే ఏదైనా సరే పైకి వెళ్తే అది కిందికి వస్తుంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ లైఫ్. కానీ అది కాకుండా చూసుకోవాలి మనం. దాన్ని మళ్ళీ మళ్ళీ ఇంధనము యాడ్ చేస్తూ ఉండాలి ఆకాంక్షకి. సో అందుకని 3 పదాలు వారారు: యాస్పిరేషన్, విజిలెంట్, కాన్స్టెంట్ అండ్ అన్సీజింగ్. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు మనము ఫిజికల్, వైటల్, మెంటల్లోకి వద్దాం. ద మైండ్స్ విల్ అండ్ ద హార్ట్స్ సీకింగ్. ద ధర్మ ఆఫ్ ద మైండ్ ఈజ్ టు విల్ అండ్ ద ధర్మ ఆఫ్ ద హార్ట్ ఈజ్ టు సీక్. ఈ సెంటెన్స్ చూడండి ఎంత బాగుందో. ఎంపీ పండిట్ గారు రాశారు. ద ధర్మ ఆఫ్ ద మైండ్ ఈజ్ టు విల్, ద ధర్మ ఆఫ్ ద హార్ట్ ఈజ్ టు సీక్. మనస్సు యొక్క ధర్మము ఇచ్ఛాశక్తి, హృదయము యొక్క ధర్మము అన్వేషణ. మనసుకి, బుద్ధికి ఇచ్ఛాశక్తి ప్రధానము. మన ఇచ్ఛాశక్తి మన ఆకాంక్షతో ఏకమై ఉండాలి. మన హృదయంలో కూడా మన ఆకాంక్షతో మనము కోరుకోవాలి, అదే కావాలి అనుకోవాలి. దైవంతో ఒక భావపూరితమైన అంతః సంపర్కము ఉండాలి. ఎ సైకిక్ కాంటాక్ట్ విత్ ద డివైన్ ఈజ్ నెసెసరీ. హార్ట్ సీకింగ్ అనేది అక్కడి నుంచి వస్తుంది. ద హార్ట్ హ్యాస్ టు కీప్ వాంటింగ్ ద మదర్ ఈవెన్ వెన్ వీఆర్ వర్కింగ్, ఈవెన్ వెన్ వీ హ్యావ్ ఎ డిసగ్రిమెంట్. ఇన్ఫ్యాక్ట్ వర్క్ చేసేటప్పుడు one of the rules, one of the guidelines of sadhana is, if you have a problem with another person, try to invoke the mother's consciousness in that person. Try to see the divine in that person. So that then what happens is that link is broken and the divine works with both the people. Then naturally there is harmony that comes in. So this is the mind's will. We should will with the mind, and the heart also has to seek it. And then the assent of the vital being. Assent అనేది ASSENT అంటే the approval of the vital being. సహజంగా మన ప్రాణిక భావోద్వేగాలు మన ఆకాంక్షను వెనక్కి లాగుతాయి. వీటిని మన ఆకాంక్షతో సహకరించే రీతిలో మలుచుకోవాలి. ప్రాణిక భావోద్వేగాలను మన ఆకాంక్షకు సహకరించే రీతిలో మలుచుకోవాలి. ఆకాంక్ష మీద మన కోరికలు ఇవన్నీ ఉంటే ఏమవుతాయంటే అవి ఒక ముసురులాగా కమ్ముతాయి. సో అవర్ ఆస్పిరేషన్ హ్యాస్ టు బి కిండిల్డ్ ఇన్ ద వైటల్ ఆల్సో. But the nature of vital is instability, restlessness, constant change. It doesn't like a routine. You want to meditate, okay, I'm going to meditate in the morning every day. I get up at 5 o'clock and I meditate. After 10 days, it goes down. Why? Because the vital is not supporting anymore. This is an example that you can understand more easily. See, our vital being
carries our evolutionary impulses. మనము కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ప్రకృతిలో ఉన్న నిమ్న స్వభావం అంతా వైటల్లోంచి బయటకు వస్తుంది మనకి. శ్రీ అరవిందో సేస్ డివినైజ్ యువర్ ఇంపల్సెస్. ఆ ఇంపల్సెస్ ఏవైతే ఉన్నాయో అవి దైవం వైపుకి తిప్పండి అంటున్నారు. హౌ డు యూ డివినైజ్? బికాస్ the problems that are flowering from my nature today, whether it is anger, whether it is restlessness, whether it is fear, whether all of these, they are there for thousands of years in the nature. How do you transform them? It is like this. Somebody gives you a pet. Okay? Somebody gives you a pet. And normally you train the pet. There is only one problem with this pet called vital nature. That pet is a 600-pound gorilla. It is not a kitten. It is not a puppy. It is a 600-pound gorilla. Now somebody gives you this gorilla as a pet. Now you want to go this way, gorilla wants to go that way. If you pull the chain, can you move a 600-pound gorilla? What happens if it pulls the chain? You will go from this side to that side. That is the nature of your emotions. This is the nature of our emotions. During Corona time, even army people who are supposed to be the strongest, once fear came, what will happen to my family if I die? They were crying like babies. You ask the doctors, they will tell you. Why? Because the vital has succumbed to fear, and all this lifelong training of being an army man is of no use. The fear has taken over. So this 600-pound gorilla has to be trained. Now how do you train it? This is the crux of the problem. మన ప్రాణిక ప్రవృత్తి ఏదైతే ఉందో ఇది ఒక పెద్ద గొరిల్లా లాంటిది. దానికి మనం ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? ఫస్ట్ డే ఏం చేస్తాం? ఒక అరటిపండు ఇస్తాం. ఫస్ట్ యూ బికమ్ ఫ్రెండ్స్. యూ గివ్ ఇట్ అ బనానా. The gorilla will say, okay, good boy, you have given me a banana. Second day, you give one more banana. Then third day, you will say, don't sit there, you come here, I'll give you a banana. It will come. Fourth day, you say, let us take a walk, I'll give you a banana. It will come. This is how the vital nature has to be trained. If you want to get up to meditate at 4 o'clock, don't get up at 4 o'clock. If you're normally getting up at 7 o'clock, get up at 6:30. ముందు 7 నుంచి 6:30 చేయండి. 6:30 ఒక నెల అయిన తర్వాత 6 చేయండి. 6 ఒక నెల అయిన తర్వాత 5:30 చేయండి. నెమ్మదిగా అది 4:30కి వస్తుంది ఆ గొరిల్లా. ఒకే రోజు 4:30కి చేస్తే ఆ గొరిల్లా రాదు. అటు తిరిగి పడుకుని నిద్రపోతుంది. ఆ గొరిల్లా కూడా మనలోనే ఉంది కదా, తిరిగి పడుకుని నిద్రపోతుంది. సో దిస్ ఈజ్ హౌ యూ ట్రైన్ దిస్ గొరిల్లా. స్లోలీ anger. You train the gorilla. Okay, I understand there is anger. I will train fear. I will train. It is possible to train. Slowly, that gorilla has to be turned. In what way? To aspire with you towards the divine. The aspiration of the vital also has to aspire. You see? This is how you work on the vital nature. Because if the vital nature does not approve of your sadhana, it is very difficult. But if the vital nature agrees with your sadhana, suddenly you have moved from a bus to a race car. If vital nature aligns with your sadhana, you, instead of going at 60 kilometers per hour, you can go at 200 kilometers per hour, because the vital has that capacity and strength. దాన్ని మలుచుకోవాలి మనం. టైం పడుతుంది, but it is possible. The will to open and make plastic the physical consciousness and nature. మన భౌతిక చైతన్యాన్ని కొద్దిగా మృదువుగా చేయటానికి ప్రయత్నించాలి. మన భౌతికము జడత్వముతో నిండి మార్పుకి, మృదుత్వానికి సమ్మతించదు. అలవాట్లు, దినచర్య ఇవే భౌతికానికి కావాలి. దైవిక ప్రభావం భౌతికానికి మార్గదర్శనం చేసినప్పుడు ఆ మార్గదర్శనాన్ని స్వీకరించి భౌతికము ముందుకి నడవాలి. దీనికి సాధన అవసరము. బికాజ్ వాట్ ఈస్ ద కీ పాయింట్ అబౌట్ ఫిజికల్ నేచర్?
I'll tell you two things. What is the philosophy of physical nature? It is governed by habit and routine. Habit and routine. Think about it like this. South Indians go to Char Dham Yatra with a lot of devotion. ఆల్ ద సౌత్ ఇండియా, బద్రీనాథ్, కేదార్నాథ్ అన్నిటికీ చాలా భక్తితో వెళ్ళిపోతారు. కానీ అక్కడ పెట్టి చపాతీ సాయించదు. ఆ చపాతీ కూర పెడతారు, మనకేమో అన్నం అలవాటు, తినలేము. ఒకరోజు అడ్జస్ట్ అవుతాం, 2 రోజులు అడ్జస్ట్ అవుతాం, 4వ రోజు నా పెరుగన్నం కావాలి. ఐ వాంట్ మై కర్డ్ రైస్. వేర్ విల్ యూ గెట్ ఇట్? Because physical is used to habit. Even if it is the best food in the world, if it is not your food, you won't like it. Simple. Another simple example, rigidity of physical nature. If you want to experience it about your own body, try to change your sleeping posture. We all have a normal sleeping posture. Somebody speaks on the back, somebody on the front, whatever, somebody turns. Now, just sleep in a different posture. What happens? Normally, if you fall asleep in 20 minutes, that day you will be awake for 1 hour, 2 hours, because the body doesn't sleep. It wants that posture again. Same thing with food, same thing with any other habit. Comfort, సుఖంగా ఉండాలి, జిహ్వ చాపల్యము, ఇంద్రియ భోగాలు, ఇవి భౌతిక ప్రకృతికి కావాల్సినవి. It wants only pleasure of the senses and comfort of the senses. And somewhere along the way, plasticity is not built into it. Plasticity means you should be able to adjust and readjust. And in spiritual guidance, in spiritual life, the main thing is changing the physical habits. And this also has to be added to the aspiration. Again, remember, we are in the section on aspiration. Aspiration in the mental, aspiration in the vital, aspiration in the physical. ఆధ్యాత్మిక ఆకాంక్ష అంటే దైవంతో ఏకం కావడానికి మనలో ఉన్న అన్ని భాగాలను కూడా సమన్వయం చేసుకోవటము, మనని పూర్తిగా దైవానికి అర్పించుకోవటము, నిరంతరము దైవిక సంపర్కము ఉండటము, మనం చేసే ప్రతి పనిలోనూ దైవిక ఏచ్ఛను కనుగొనే ప్రయత్నము. సో దిస్ ఇస్ ద ఎంటైర్ guidance of what it is to have physical, vital and mental aspiration. It is a slow process. In fact, mental aspiration గురించి క్లుప్తంగా మదర్ చెప్పారు 2-3 విషయాలు. మానసిక ఆకాంక్ష అంటే ఏమిటి? బికాజ్ అగైన్ aspiration in the mental, aspiration in the vital, aspiration in the physical. మానసిక ఆకాంక్ష మనస్సు యొక్క అన్ని సామర్థ్యాలను అభివృద్ధి చేసి దైవిక సేవలో ఉంచాలి. మానసిక సామర్థ్యాలు అంటే ఏమిటి? కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, లాజిక్, తార్కిక నైపుణ్యము, ఆల్ ద మెంటల్ ఫ్యాకల్టీస్ ఎట్ ద సర్వీస్ ఆఫ్ ద డివైన్. ఇది మానసిక ఆకాంక్ష. ప్రాణిక ఆకాంక్ష, మీకు కోరికలు, ఇబ్బందులు, భావోద్వేగాలు, అంతర్గతమైన ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటే మీరు ప్రశాంతంగా ఉంటూ పూర్తిగా నిష్పాక్షికంగా ఎటువంటి వ్యక్తిగత అభీష్టాలు లేకుండా విధేయతతో ఎల్లప్పుడూ ఒక దైవిక పరికరంలాగా ఉండాలి అనే ఆకాంక్షని పెంచుకుంటే అది వైటల్ ఆస్పిరేషన్ అవుతుంది. కీప్ అసైడ్ ఇఫ్ యూ హ్యావ్ డిజైర్స్ ఆర్ ట్రబుల్స్, స్టార్మ్స్, ఇన్నర్ డిఫికల్టీస్, you may aspire for peace, to be quite impartial, without desire or preference, to be a good, docile instrument, without any personal whims, always at the divine's disposal. This is vital aspiration. So mother is giving clear definitions for it. So ee rakanga, if we are able to శరీరంలో ఆస్పిరేషన్ అన్ని భాగాలలో సమతుల్యంగా ప్రయత్నించాలి. సో దిస్ ఇస్ హౌ మదర్ హెస్ గివెన్ a clear guidance of how the aspiration has to be cultured, structured and developed. So that completes the first of the 3. We talked about aspiration, rejection and surrender. So we have completed aspiration today. Manamu vache varamu rejection and surrender take up cheddamu. Let us concentrate for a few minutes and pray to the mother that she should give us this aspiration, constant, vigilant, constant and unceasing.